ఇటీవల ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె భర్త బిడ్డ వ్యవహారంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై కనీసం తన వివరణ తీసుకోకుండానే స్పెషల్ బులెటిన్లు ప్రసారం చేస్తూ డిబేట్లు కండక్ట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో కొన్ని ఛానల్స్ పేర్లు, పలువురు జర్నలిస్టుల పేర్లు చెబుతూ నిప్పులు చెరిగారు. సదరు జర్నలిస్టులు కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా టెలికాస్ట్ చేశారని ఆరోపిస్తూ వారిని వాడు వీడు అని సంబోధిస్తూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాను త్వరలో ఓ కొత్త ఛానల్ ప్రారంభించబోతున్నట్లు సాయిరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఓ కొత్త టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఈ ఛానల్ మాత్రం న్యూట్రల్గా ఉంటుంది అని ఆయన నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ఛానల్కు సంబంధించి ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు మీదున్న ఓ టీవీ ఛానల్లో సీఈఓను సాయిరెడ్డి ఆహ్వానించారని టాకు. సదరు సీఈఓ ఇప్పటికే ఆ ఛానల్కు రాజీనామా చేశారని, దీనికి ఆమోదం కూడా లభించిందని, ఈ మేరకు వైసీపీ నాయకుల మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అసలు సదరు సీఈఓ రాజీనామాకు సాయిరెడ్డే కారణం అని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీఈఓ తన చెంతకు చేర్చుకున్న సాయిరెడ్డి భారీ వేతనం ఆఫర్ చేశారని, ఇదే సమయంలో సరైన టీంను సెలెక్ట్ చేసుకునే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారని సమాచారం. దీంతో సదరు సీఈఓ 1-2 రోజుల్లో పనులు మొదలు పెట్టనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఛానల్ ప్రారంభానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని చెబుతూ ఉండడం గమనార్హం. ఇందులో భాగంగా తెర వెనుక పనులన్నీ ఆగమేఘాల మీద చక్కబెట్టి ఈ ఏడాది దసరాకి ఈ కొత్త ఛానల్ను ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రస్తుతం వైసీపీ అంతర్గత డిస్కషన్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం మీడియా సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.